నమస్తే, వెల్కమ్ టు జేసీఎల్ న్యూస్. మీనాంబరం శ్రీ పరిషవేదీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం నాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు శివలింగానికి అభిషేకాలు, సాయంకాలం శివపార్వతుల కళ్యాణం, అనంతరం పల్లకి సేవ, అనంతరం ఉత్సవమూర్తులకు లాలిపాటలతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. మహాశివరాత్రి సందర్భంగా విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ ఎన్నో ఏర్పాట్లు చేసింది. వచ్చిన ప్రతి భక్తుడికి శివయ్య దర్శనం, అభిషేకం అయ్యేలా చూసిన ఆలయ కమిటీ, పరిసర గ్రామ ప్రజలు ఎంతగానో సహకరించారు. రాత్రి 10 గంటలకు ప్రారంభమైన శివపార్వతుల కళ్యాణం 12 గంటల వరకు జరిగింది. కళ్యాణం ముగిసిన అనంతరం ఉత్సవమూర్తులకు వడిబియ్యం పోసి ఆ తర్వాత శివపార్వతులను సతీ సమేతంగా ఖడ్గాలు వేస్తూ భజనలు చేస్తూ ఆలయ ప్రాంగణంలో పల్లకి సేవ చేశారు భక్తులు. కళ్యాణానికి సహకరించిన దాతలకు ఆలయ కమిటీ ఘన సన్మానం చేసింది. పల్లకి సేవ అనంతరం ఉత్సవమూర్తులకు లాలిపాటలు పాడి నిద్రపుచ్చారు భక్తులు. రాత్రి 1 గంట నుండి ఉదయం 5 గంటల వరకు అఖండ భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పోటాపోటీగా భజన పాటలు పాడుతూ భక్తులను ఆహ్లాదపరిచారు. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియో చూసేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. డోంట్ మిస్ ది కామెంట్ చేసి మీ అభిప్రాయాలను తెలపండి. థ్యాంక్ యూ. అంటే దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోవడం అని చెప్పి ముఖానికి చుక్కనంటే కాటుకంది ఆ పిల్లగానికి ఇద్దరికి కూడా ఆ పాశిక ధారణ చేస్తాం మన కళ్యాణంలో. మరి ఎప్పుడైతే పాశిక ధారణ జరుగుతుందో అప్పుడు పిల్లగాడు అంటే వరుడు సాక్షాత్ విష్ణు రూపుగా మారిపోతుంది. కాబట్టి కన్యాదాతలు అంటే అమ్మాయి యొక్క తల్లిదండ్రులు పిల్లగానికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఆ కాలు కడిగినటువంటి నీళ్లు నిద్రించుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి దానికంటే ముందు మన ఇంటికి ఎవరైనా చుట్టం అంటే అతిథి వస్తే మనం ఎటువంటి మర్యాదలు చేస్తూ ఆ కళ్యాణం కూడా ఆ మర్యాదలతో కూడుకున్నటువంటి వివాహం అంటే ఈ కళ్యాణం. అంటే ఇంటికి వచ్చినటువంటి చుట్టానికి మొట్టమొదటిగా బయట చెప్పులు అంటే నీళ్ళు ఇచ్చి కాలు కడిగించి లోపల తీసుకొచ్చి ఒక పీట కానీ ఏదైనా కుర్చీ ఏర్పాటు చేసి కూర్చోబెట్టి తర్వాత ఆయనకు మంచినీళ్ళు తాగుతామని చెప్పి అన్నం తింటామని చెప్పి ఎటువంటి మర్యాద చేస్తామో ఆ కళ్యాణం దగ్గర కూడా అంతా అదే విధమైన విషయమే. అంటే ఎప్పుడైతే కళ్యాణంలో భాషికాలు కడతామో పండితులు తీసుకుపోయి పిల్లగానికి కాలు కడుగుతాం, ఆ తర్వాత కూర్చోవడానికి కుర్చీస్తాం, కూర్చించినాక మధుపరకం అంటే పాలు బిల్ల తాగుతాం, ఆ తర్వాత అమ్మాయిని తీసుకొచ్చి శుభముహూర్తం అంటే జీలకర్ర బెల్లం పెడతాం. ఇదే తంతు మన కళ్యాణంలో జరిగింది. దేవతగా అంటే మన హైందవ సనాతన ధర్మం ప్రకారంగా వచ్చినటువంటి చుట్టానికి మర్యాద చేసేటటువంటిదే ఈ కళ్యాణ దంతంతా కూడా. మరి స్వామివారికి ఇప్పుడే భాషిక ధారణ అయింది. ఆ తదుపరి స్వామివారికి పాల ప్రక్షాళనం అంటే కాలు కట్టినటువంటి విషయం దాన్ని అర్చక స్వామివారు చేస్తున్నారు. అందరూ కూడా వీక్షించవలసిందిగా లేచి ఆ పూజలు పెట్టేసి అందరూ దానం, అదేవిధంగా విద్యాదానం, పుస్తక దానం ఇలా చెప్పుకుంటూ పోతే 700 దానాలు. దాంట్లో 16 గొప్పనైనటువంటి దానాలు ఉన్నాయి. అవేంటివి? గోదాన, భూదాన, హిరణ్యదాన, సాలదాన అనుకుంటూ 16 గొప్పనైనటువంటి దానం కన్యాదానం. మరి ఆ కన్యాదానం చేయడం వల్ల మనకేం లభిస్తుంది, మనకేం ఫలితం వస్తుంది అంటే అగ్నిష్టోమ, అతిరాత్ర, ఆప్తోర్యామ అనేటటువంటి గొప్పనైనటువంటి యాగాలు మనందరూ కూడా కేసీఆర్ చెండి హోమం చేసింది. కాబట్టి చెండి అనేటువంటి హోమం ఉందని తెలిసింది. అంతకుముందు తెలుసా తెలియదు. అంటే మనమందరం కూడా ఇప్పటికి కూడా నేను కూడా అనుకుంటాం చెండి హోమమే అంటే అమ్మవారికి సంబంధించినటువంటి హోమమే
గొప్ప హోమం అనుకుంటున్నాం. కాదు, అంతకంటే గొప్పనైనటువంటి హోమం ఈ ఆందోర్యామ, ఆంతమన, వాజపేయ, సౌందర్యక అనేటటువంటి గొప్ప గొప్ప యాగాలు నేటి తరంలో కాదు, కృష్ణుడు రాముడు కాలంలో చేసినటువంటి గొప్ప గొప్ప యాగాలు. అటువంటి యాగాలు 100 చేస్తే ఎంత ఫలితం వస్తుందో మరి కన్యాదానం చేయడం వల్ల అంత గొప్ప ఫలితం కలుగుతుంది. ఎవరికి కలుగుతుంది అంటే మనకు మయా సహా దశపూర్వేష దశాపరేష అంటే మనతో పాటు మన ముందు 10 తరాలు అంటే మన తాతలు, తండ్రులు, ముత్తాతలు అట్లా ముందు 10 తరాలు, తర్వాత దశాపరేష అంటే మన మనమన్లు, మునిమన్మన్లు ఇట్లా మొత్తం కలిగి 21 తరాల వారికి శాశ్వత బ్రహ్మలోకం సిద్ధిస్తుందని చెప్పి వేదం చెప్పింది. కరెక్టే. మరి ఎట్లా కలుగుతుంది? 2 లక్షల సంవత్సరాలు కలుగుతుంది అంటే దాంట్లో సంకల్పం చెప్పకూడదు. సూర్యమండల పర్యంతం అంటే పిల్లలంటే నువ్వులు, మనకందరూ కూడా సూర్యుడు కనిపిస్తున్నాడు. అంటే ఈ భూమండలం నుంచి సూర్యమండలం వరకు ఆ నువ్వులను ఒక కుప్ప రాశిగా పోసి ఒక్కొక్క నువ్వుల గీత లెక్క పెడితే ఎన్ని లక్షల సంవత్సరాలయ్యో అన్ని లక్షల సంవత్సరాలు మన పూర్వీకులందరూ కూడా శాశ్వత బ్రహ్మలోకంలో ఉండాలని చెప్పింది. అదొక్కటేనా అంటే కాదు. జవై చంద్రమండల పర్యంతం ఎవరంటే గోధుమలను తీసుకొచ్చి చంద్రుడు కనిపిస్తున్నాడు మనకందరికి కూడా. ఈ భూమండలం నుంచి చంద్రమండలం వరకు ఒక కుప్ప రాశిగా పోసి ఒక్కొక్క గోధుమ గింజలు లెక్క పెడితే ఎన్ని లక్షల సంవత్సరాలైనయో అన్ని లక్షల సంవత్సరాలు మన తరాలన్నీ కూడా శాశ్వత బ్రహ్మలోకంలో ఉంటుందని చెప్పి వేదం చెప్పబడింది. కాబట్టి మరి ఈ రోజు మన పరశవేశ్వర స్వామి దేవ కళ్యాణంలో పరశవేశ్వర స్వామికి మహాగౌరవించి మనమందరి సమక్షంలో ఇక్కడ పరశవేశ్వరుడు మన అల్లుడు అంటే మన గిల్లి చుట్టం మహాగౌరి మన బిడ్డ నుంచి స్వామివారి కన్యాదానం చేస్తున్నాం. కాబట్టి మన పూర్వీకులందరూ కూడా ధరించాలని చెప్పి ఉత్తమ గతులు ప్రాప్తించాలి వాళ్ళని చెప్పి మంచిగా ప్రార్థన చేసుకోండి. ఇక కన్యాదాన తంత్రం అనేటువంటి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. వాళ్ళందరూ కూడా మనసులో నమశివాయ ఈ కన్యాదానంలోనే మనం అందరూ కూడా మన వివాహాలు చేసుకునేటప్పుడు మన గోత్రం, మన పూర్వీకుల పేర్లు అంటే మన తాతల పేరు ఎంత చెప్తామో ఇప్పుడు ఆ కన్యాదానంలో స్వామివారి గోత్రనామాలు, అమ్మవారి గోత్రనామాలు, వాళ్ళ పుట్టుకు గోత్రాలన్నీ కూడా చెప్తాం. కాబట్టి అందరూ కూడా నమశివాయ నమశివాయ అంటూ ఆ పంచాక్షర మంత్రాన్ని జపిస్తూ ఆ కన్యాదానాన్ని చూడవలసిందిగా మరీ విజ్ఞప్తి. పరశవేశ్వర భగవానికి కన్యాదానమయే మహాసంకల్ప మంత్ర పఠనంకారయిష్యే. ఓం అథానందవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింతార్ధశుద్ధ ప్రియవానస్య మహాభగవానామనేక కోటి బ్రహ్మాండానామేకమే ఉంది ఇంకా ఈ బ్యాటరీ తీసుకురా, ఇది అయిపోయింది. ఛార్జింగ్ అక్కడే ఉంటుంది, వెతుకు. ఛార్జింగ్ పెట్టి పెట్టిన పక్కనే ఉంటుంది. చార్జర్ కింద ఉంటుంది, సెల్ ఫోన్ చార్జర్ కాదు ఉంటుంది. మణిమండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదాంత సార్వభౌమ ప్రతీకాఖ్యాతి దిగ్గండీషుండా గండోత్తంభితే అమరావతి శోకవత్యం భోజవతి సిద్ధవతి రేవతి సాధ్యవతి గాంధర్వవత్యలకావత్యాది పుణ్యపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్నివర్ణవాజు కుబేరైషానాష్ట దిక్పాలక పాలితే మహేంద్రమలయ సంగతే మంత్రగతమార్యాద్య సప్తకులాజల మధ్యే మదంగమాద్యవతి కిష్కింద హేమకూట వృషమంచ మహానగాధిష్ఠితే రామజిరంజ ప్రథమరుద్ధగీతానంద శశిబిందు గయాంబరీషదీప ధనదయాతి మాంతాతృగోత్రాక్ష మహారాజే పరిపాలితే కార్తవీర్య సగర గురూరవ గురుగుప్త దళహరిశ్చంద్రాక్ష షట్చక్రవర్తి విరధిష్ఠితే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌడ మలయాళ సింహళ ద్రవిడ కర్ణాటనాట కర్వాట మరాఠ పానాట పాండ్య పులీంధ ఆంధ్ర హూణధారణ భోజ కుంగుడు గురుగాంధార విదర్భ విదేహ వాహ్లిక బర్బరకే గయా కోసల కుందర కిరాత శూరసేన సేవన టింగన గుంగన మంత్ర మంత్రమార్శ్వర భూర్జన యవన సాల్వచ్ఛేది సింధవంజాజేక విశేష దేశ భాష భూమిపాల చిత్రితే భాగీరథీ గౌతమి నర్మదా తుంగభద్రా రేణుక మలాపహారీ కావేరీ మాల
ताम्रवर्णि विशोककौशिकी गंगा गंडके गोमती पिनाकिनी वसिष्ठ प्रवरा चित्रका काश्यपिफलयो सर्वपापः सुजावती कुशोच्चर्ते फल्गुनी करदोया पुण्यता प्रणीतार्जनेता पुण्यनदी पवित्रिते अयोध्यावदरामाया काशी गानीशवर्तिका पुरीद्वारावत्यानि पुण्यपुरी विराजिते इंद्रकशेरतां प्रगभर्ति नागसौम्यगन्धर्व भारते नलकण्ठमण्डासिके दण्डकविन्द्यगजं भगवजदिगा नमिषभ्रदेवदारकश्वेतश्वेताखिलशारण्याजिते लोकालोकाचलपरिते कल्याणमण्डपे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरणपतिथो अस्मिन् वर्तमानेन व्यावहारिकचान्द्रमानेन स्वस्ति श्रीक्रोधिनाम संवत्सरे उत्तरायणे शिशिरऋतौ माघमासे कृष्णपक्षे चतुर्दश्यां वासरावासन्तु शुभवाग्ने शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषणविशिष्टायाम् अस्यां शुभत्तो अस्य श्रीमान् श्रीमतः మనందరి చేతులు జోడించి మీ గోత్రము మీ పేరు ఒకసారి మనసులో అనుకోండి అస్య శ్రీమాన్ శ్రీమతః నానా గోత్రోద్భవస్య నానానామధేయస్య సహ కుటుంబానాం పురైః సూర్యమండల పర్యంతం కృతరాశీర్వన్సహస్రావసనే ఏకైక జిలాపకర్జక్రమేణ సర్వరాశపకర్షణసంవిధకాలే బ్రహ్మలోకే నిత్యనివాసిత్యర్థం యవైః చంద్రమండలపర్యంతం కృతరాశీర్వన్సహస్రావసనే ఏకైక యవాపకర్జక్రమేణ సర్వరాశపకర్షణసంవిధకాలే బ్రహ్మలోకే నిత్యనివాసిత్యర్థం మాసైః రికార్డ్ వస్తూనే ఉంది. అన్నీ వైర్లెస్ బంద్ అయింది చూడు. నువ్వు కదిలించినావు. అరే నువ్వు పవర్ కదిలించినావు చూడు. చెప్పండి త్రిగుణీకృత అగ్నిశోమ అతిరాత్ర మహోత్సవ పూజ నిర్గుణ నిరంజన నిర్వికల్పత్రయార్హేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య మరి ఆ పరశవేదీశ్వరు యొక్క గోత్రం పరశివరంట పరశివ గోత్రోద్భవస్య మరి ఆయన ముత్తాత గారి పేరు కూడా పరశివ శర్మణో నత్రే అదేవిధంగా ఆయన తాతగారి పేరు సదాశివ శర్మణ పౌత్రాయ ఆయన తాతగారి పేరు కాశీ విశ్వేశ్వర శర్మణ పుత్రాయ మరి ఆ పరశవేదీశ్వరుడు వాడంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ ఆమె తల్లి అయితే ఈయన తండ్రి జగదపితరో వందే పార్వతీ పరమేశ్వరం అంటే వాక్కు అర్థానికి ఎట్లయితే సంబంధం ఉందో తల్లిదండ్రులకు ఎట్లయితే సంబంధం ఉంటుందో ఆ వాక్కు అర్థానికి అదేవిధంగా మాట సంబంధం ఉన్నట్టే ఆ ఇద్దరికి కూడా సంబంధం ఉన్నటువంటి విషయాల్లో ఆదిమధ్యాంతరేదాయ శ్రీ పరశవేదీశ్వర స్వామినే సాక్షాత్ నారాయణ స్వరూపిణే కన్యాదేవరాయ పరశవేదీశ్వర భగవానికి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్దాం దాస్యాం విష్ణవేతుభ్యం బ్రహ్మలోక జిగీషయ కన్యే మమాకృతో పూజా కన్యే మే దేహి పార్థయో కన్యే మే పృష్ఠతో పూజా స్వందానాం మోక్షమాప్రయాం విశ్వంభరస్తరం భూతా సాక్షిణ్యస్తర దేవత ఇమాం కన్యాం ప్రదాస్యామి అది బ్యాటరీ ఛార్జింగ్ పెట్టి కదలకుండా నమస్తే కర్ణాకర్ నమస్తే శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధిరస్తు తథాస్తు. మళ్ళా లాకే
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామావహ జాతవేదో లక్ష్మీ పరపదామినీం యస్యాం హిరణ్యం విజయజంగామస్వపురుషానహం స్వపూర్వా ప్రథమధ్యా పంచనాథ ప్రబోధినీం శ్రియం దేవే స్వప్నే శ్రీర్మా దేవే శ్రీరాం ఆప్రోహోర్తినా హిరణ్యప్రాకారమాత్రాం జ్వలంతే చంద్రాం నర్పయంతే పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ వక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం సదా జ్వలంతే శ్రియం లోకే దేవతిష్టావతారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీరవేణ చనాత్మామృణే ఆదిత్యవర్ణే తమోదయానో వనస్పతిస్తమవృక్షోదమిర్వః నాట్యపరాదితమగమదస్సుమాయాంతరాయా సమాస్యాలక్ష్మీ ఉపయతుమాంతే వదనకే చిత్తమనిరామః ప్రాదుర్భూతోऽస్య రాత్రే శ్రీకీర్తవృద్ధి సదాతమే జ్యేష్ఠావరమీర్నాజయామ్యహం అభోజిమృతవృద్ధించ కర్మాణి నిరుణమే గృహాద్ గంధద్వారాంతరాధరిణాన్ని చ పుష్టాంకరీషిణీం ఈశ్వరీకం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహ వక్మయే శ్రియం శ్రీర్మే భజతో లక్ష్మీర్మే రక్షతో మనసా మమాపూజిం వాచం సత్తమశేలహే అటూనాయోరుపమన్నస్య విశేషేదామ్యే కర్తమేన ప్రజాభూతా బ్రహ్మైవం సర్వకల్పనా ప్రియం మామజమే గురే మాతరం పద్మపాణినే ఆపప్రజంతస్సిద్ధానే విద్యేతమతమే గృహే సుఖదేవే మాతరం ప్రియం మామజమే గురే ఆత్రాం యత్తరిణే నిత్యం సువర్ణాం హేమవాదినే సూర్యాదిర్మయే లక్ష్మీ జాతవేదో భావః ఆత్రాం యత్పుష్కరిణే నిత్యం విద్యాం పద్మపాణినే తత్రాం హిరణ్మయే లక్ష్మీ జాతవేదో భావః సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రేరస్తు నిత్య సన్మంగళాని భవంతు సర్వమంగళ మాతాకి సర్వమంగళ మాతాకి సర్వమంగళ విశ్వవాణి మాతాకి చెయ్యి బాగా అందరూ కూడా మాంగళ్యం చూడండి అందరూ కూడా నమస్కారం చేసుకోండి ప్రార్థనా పూర్వక నమస్కారాంజలిం సమర్పయామి ఇంకో ఇక్కడ చూడమండి ఇక్కడ చూపించమని చెప్పండి సర్వమంగళ మాంగళ్యే సాధయే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే అంటే చూపించిన ప్రార్థనా పూర్వక నమస్కారాంజలిం సమర్పయామి మాంగళ్య ధారణ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టవలసింది గట్టిగా ఉంటే ఆ పరమేశ్వర కనిపించినట్టుగా గట్టిగా చప్పట్లు కొట్టాలి కనుగొన కూడా ఓం మాంగళ్యం దండదాయేన
అక్షరారోపణ ఆ తర్వాత కళాకారులు దాన్ని అక్షరారోపణ కాబట్టి అర్చక స్వాములు అక్షరారోపణ చేస్తారు. అందరూ కూడా జరుగుతుంది. ప్రజా
స్టాండ్ అండి, కెమెరాని పట్టుకో స్టాండ్ సార్, అందరినీ కవర్ చేస్తారు బాబు. స్టాండ్ స్టాండ్ ఇది స్టాండ్ ఇది రేపు అంటున్నా ఇంకా नयामि ध्यानं समर्पयामि आवाहयामि आभरणं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तोषघर्घ्यं समर्पयामि सुगोषाचपनीयं समर्पयामि औपचारिकस्नानं समर्पयामि वस्त्रं समर्पयामि उपवीतं समर्पयामि गन्धं समर्पयामि गन्धं समर्पयामि समर्पयामि ओम निघनपतये गणपतान्तिकाय नमः ऊर्ध्वाय नमः ऊर्ध्वलिङ्गाय नमः हिरण्याय नमः हिरण्यलिङ्गाय नमः सुवर्णाय नमः सुवर्णलिङ्गाय नमः दिव्याय नमः दिव्यलिङ्गाय नमः शर्वाय नमः शर्वलिङ्गाय नमः शिवाय नमः शिवलिङ्गाय नमः ज्वलाय नमः ज्वाललिङ्गाय वरदाय नमः वरदाय नमः एतच्छोमस्य सूर्यस्य सर्वलिङ्गस्य स्थापयति पाणिमन्त्रं पवित्रम् सद्यो जातं प्रपदुषामयो भगवद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः गणनाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रवहनाय नमः सर्वभूतनमनाय नमो मनात्मनाय नमः अघोरेभ्यो घोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वजनेभ्यो नमस्ते नमस्ते कन्याकुमारी तन्नो प्रचोदयात् तत्पुरुषाय विद्महे तन्नो प्रचोदयात् भास्कराय विद्महे धीमहि तन्नो आदित्यः प्रचोदयात् वज्रनखाय विद्महे दीक्षुरक्षुष्वाय धीमहि तन्नो प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो श्रीकर्गवीरेश्वरस्वामिने नमः पुष्पाञ्जलिर्पयामि दीपन्दर्शयामि नैवेद्यं प्रोक्षापरिभिक्षा पुण्डरीकां च गोविन्दामापदे वनिवर्तते तया अर्पितन्द्राभ्यां पवित्रं गुरुर्वदा अपवित्रं पवित्रो वा सर्वावस्थाकुतो वा यस्परे पुण्डरीकाक्षं तदाभ्याभ्यन्तरश्रुतिः कर्गवीरेश्वरस्वामिने नमः अवसरार्थं नारीकेल बहुपदोपहारनिवेदनं समर्पयामि हृदत्वा भक्तेन परिहित्यामि अमृतमस्तु अमृतोपस्मरणमस्ति हृदत्वा भक्तेन परिहित्यामि
కూర్చోండి లేదా ఆశీర్వదనం ఉంటుంది తర్వాత ఒడిబియ్యం కార్యక్రమం ఆశీర్వదనం అయినాక ఒడిబియ్యం కూర్చోండి ఓం యో వేద బ్రహ్మణ వేద అమృతేనామృతాంబరే తస్మై బ్రహ్మద బ్రహ్మాజ ఆదిత్యేత్యం ప్రజాంతదో ఆగదేనైవైన ప్రణయతే బ్రాహ్మణ ఆదశేయ బుద్ధరేణ బ్రాహ్మణో వై సర్వాదేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతే యావదేర్వై దేవతాస్తాః సర్వా వేదవిది బ్రాహ్మణే వదంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దిరే దిరే నమస్కుర్యాన్నాశ్లీలకీర్తయే వేద ఏవ దేవతాః ప్రీణాదే శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతే శతపతి శతం దీర్ఘమాయుర్వర్ధయేనార్థయంతే శతమేనమేవ శతాత్మానం భవతి శతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః అగ్నిశస్త్రిశతేమవర్మయేత్రావతేమవశితే విహామః అయం మూర్ధాపరమేష్ఠే సువర్చాః సమానానాముత్తమశ్లోకో అస్తు పర్యాప్త అనంతరాయాయ సర్వస్తోమోదినాన్నముత్తమ మహర్భవతి సర్వస్యాప్తే సర్వస్య చిత్తే సర్వమేవ తేనాత్మవతి సర్వం జయతే పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజాపశుర్విధమైర్జాయతే యస్యైవం విదుషోద్విహోత్రజ్జహ్వతే యదుచేనమేవం వేద శతమానం భవతి శతాయం పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః సత్యాः సంతు యజమానస్య కామాः శ్రీ భగవేదీశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్వితి భవంతో మహాంతో నివృత్తంతో తథాస్తు భగవేదీశ్వర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు మహాగౌరీ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు తథాస్తు కళ్ళు మూసుకొని మీ గోత్రము మీ మీద నగర మనసులు అనుకోండి నానా గోత్రాభివృద్ధిరస్తు నానా వంశాభివృద్ధిరస్తు తథాస్తు అందరూ మనసులో సభాయై అనుకోండి సభాయై నమః అందరూ కూడా కిందనే ఒడిబియ్యం ఉంది కాబట్టి ఒడిబియ్యం అందరూ కిందనే ఉంది అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసింది భగవంతుని స్తోత్రం చేయండి సీట్స్ షాప్ నరేష్ వేసిండు కదా ఫోటోలు ఇప్పుడు కాదు 10 గంటలకే వేసిండు 10:30కే వేసిండు కొత్తపల్లి వడ్డీ నరేష్ లేదు నా ఫోను హాట్స్పాట్లో పెట్టినా వస్తుంది నేను హాట్స్పాట్లో నా డాటా లైవ్ నడుస్తుంది కదా ఫోటోలు దీనికి రాదు కదా ఇప్పుడు రికార్డ్ స్టార్ట్ కుమార్
నందిగామ గారు 101 రూపాయలు సమర్పించారు. ఉప్పు సురేష్ చర్చల వాస్తవ్యులు కళ్యాణ సందర్భంగా 101 రూపాయలు సమర్పించారు. వారిని కూడా పరిశీలించారు. చల్లవిడాలని మైక్ సెట్ కడికే విశ్వ నరేందర్ చారి గారు 120 రూపాయలు సమర్పించారు. 110 ఆశిస్తున్నాం. పల్లకి ముందుకు రండి. వేణుగోపాల్ రెడ్డి గారు కూడా 150 సమర్పించారు. సమీక్ష తర్వాత రాత్రి కల్లా అఖండ సమర్పించారు. జడ్చల్లో భజన మండలి వారితో రాత్రికి అఖండ భజన కార్యక్రమం జరుగును. సమర్పించారు. శ్యామలమ్మ ఓం నమ శివాయ. స్వామివారి కట్నాలు స్వామివారి అమ్మవారి కట్నా కానుకలు ఇక్కడ సమర్పిస్తున్నారు. ఆచితంగా వెంకటావతి కృష్ణ 50 రూపాయలు సమర్పించారు. వాటిని కూడా పరిశీలిస్తారు. స్వామి చల్లగా చూడాలన్నారు. స్వామి లేపండి. స్వామి వాళ్ళని పల్లకి వస్తుంది. సునీతమ్మ గారు కోశ నిర్వహణ కమిటీ సభ్యులు సునీతమ్మ గారు కలశ దగ్గర రావాలి. ఆలోట్పల్లి లక్ష్మణ్ నాయక్ గారు పొద్దున సునీత గారు కలశ దగ్గర రావాలి. ఆర్చితండ లక్ష్మణ్ నాయక్ దర్శవా ఆలోట్పల్లి నాగేందర్ 100 రూపాయలు. నమ శివాయ 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 ఏమో నేను 2 దిక్కుల హ్యాండిల్ కదా. శివాయ నమః
ఇట్లే లైవ్ పెడుతుంది.
రాజు తలంపున సంధిసేయగా మచ్చిగా నేపు తెంచె హరి మచ్చియో చెడ్డయో చెప్పుచుండగా అచ్చపు రాజభక్తి గలనంతని వెల్లని సేయు భంగి ఈ మత్సరి సూతపుత్రుడా అభిమానము చేకలయింప నేటికి గజ్జలు గల్లు గల్లన కౌసల్య అల్లని మను నాట్యమాడ నిర్తేహి లోక పావని అయిన ఆకాశ గంగలో జన్మ కారణమైన తావినకి పతి శాపమున రాతి బండయై పడియున్న ఇల్తికి నిజ రూప నిచ్చనకి అల త్రివిక్రమ మహోజ్వల దివ్య రూపాన నిఖిల లోకములు నిందెనకి జానకీ దేవిని తుతు జనకరాజు కనక పాత్రను పల్లీట కడిగెనెక్కి అట్టి నీ పాద నీరే గమయో నాదు ఖగిన దేహంబు తాకల్గా కల్లినేమో తారక బ్రహ్మనామ కోదండ రామ బగు జగతి లోపల శాశ్వతం ఒకటి ఎదిరా చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటి ఎదిరా చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటి ఎదిరా చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటి ఎదిరా కన్ను మోసి తెరిచినంతలు కలిమిలే ములుమాయురా చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటి ఎదిరా కన్ను మోసి తెరిచినంతలు కలిమిలే ములుమాయురా చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటి ఎదిరా చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటి ఎదిరా చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటి ఎదిరా మాయ సంసారంబురాయి మనసు ఎదురా మాయ సంసారంబురాయి మనసు ఎదురా మాయ సంసారంబురాయి మనసు ఎదురా మాయ సంసారంబురాయి మనసు ఎదురా నీది నాది అతడు నరుడ వాదులార పోతురా చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటి ఎదిరా నీది నాది అతడు నరుడ వాదులార పోతురా చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటి ఎదిరా చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటి ఎదిరా చంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటి ఎదిరా నాదు రౌతు